హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటే మీకు మూఢనమ్మకాలు ఎక్కువ అంటాం కదా. యు ఆర్ వెరీ సూపర్స్టిషియస్. యు ఆర్ వెరీ సూపర్స్టిషియస్. మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు తుమ్మినా పట్టించుకుంటారు కదా. నేను బయలుదేరుతుండగా ఎవరో తుమ్మారు. సమ్వన్ స్నీజ్డ్ వైల్ ఐ వాజ్ లీవింగ్. Someone sneezed while I was leaving. ఎవరైనా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటే మీరు మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతారు అని అడుగుతాం కదా. వై డూ యూ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్? వై డూ యూ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్? మనం మూఢనమ్మకాలను నమ్మకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను మూఢనమ్మకాలను నమ్మను. I don't believe in superstitions. I don't believe in superstitions. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హడావిడిగా వెళుతూ ఉంటే మీరు హడావిడిగా ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతాం కదా. వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ ఏ హరీ? వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ ఏ హరీ? ఏదైనా చెడు పని చేసిన వాళ్ళని ఎవరైనా తిడుతూ ఉంటే మనకి కూడా తిట్టాలనిపిస్తుంది కదా. నాకు కూడా అతన్ని తిట్టాలని అనిపించింది. ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ స్కోల్డింగ్ హిమ్. ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ స్కోల్డింగ్ హిమ్. అలాగే నేను ఇప్పుడే అల్పాహారం తిన్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. I have just eaten breakfast. ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉంటే వీలైనంత త్వరగా ఇక్కడికి రా అని చెబుతాం కదా. కమ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే నన్ను ఆఫీస్ దగ్గర దింపుతావా అని అడుగుతాం కదా. Will you drop me off at the office? Will you drop me off at the office? ఎవరైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆగిపోతే వెళ్ళేటప్పుడు ఎందుకు ఆగిపోయావు అని అడుగుతాం కదా. Why did you stop while going? Why did you stop while going? నేను బయలుదేరగానే నల్లపిల్లి ఎదురుగా వచ్చింది అని ఇలా చెప్పాలి. ఏ బ్లాక్ క్యాట్ కేమ్ అక్రాస్ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్. ఏ బ్లాక్ క్యాట్ కేమ్ అక్రాస్ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్. ఎప్పుడైనా రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఐ ఆమ్ హ్యావింగ్ ట్రబుల్ స్లీపింగ్ ఎట్ నైట్. ఐ ఆమ్ హ్యావింగ్ ట్రబుల్ స్లీపింగ్ ఎట్ నైట్. ఎవరైనా దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటే దయచేసి నన్ను మాటలతో దెప్పి పొడవకండి అంటాం కదా. ప్లీజ్ డోంట్ టాంట్ మీ విత్ వర్డ్స్. ప్లీజ్ డోంట్ టాంట్ మీ విత్ వర్డ్స్. ఎవరైనా నిర్ణయం తీసుకోమని తొందర పెడుతూ ఉంటే నేను కంగారుగా నిర్ణయం తీసుకోలేను అని చెబుతాం కదా. ఐ కాంట్ డిసైడ్ ఇన్ ఏ హరీ. ఐ కాంట్ డిసైడ్ ఇన్ ఏ హరీ. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే అతని గురించి చెడుగా మాట్లాడొద్దు అని చెబుతాం కదా. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. అలాగే మేము ఈ ఇంట్లో 10 ఏళ్లుగా నివసిస్తున్నాము అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 10 years. We have been living in this house for 10 years. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్త కారు కొంటే ఆ విషయం చెబుతాం కదా.
వాళ్ళు ఈ వారం కొత్త కారు కొన్నారు. దే బాట్ ఏ న్యూ కార్ దిస్ వీక్. దే బాట్ ఏ న్యూ కార్ దిస్ వీక్. ఎవరైనా మనకు చిన్నప్పటి నుండి తెలిస్తే నాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు అని చెబుతాం కదా. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్. గోర్లు ఎక్కువగా పెరిగితే కత్తిరించుకుంటాం కదా. నేను నా గోర్లు కత్తిరించుకుంటున్నాను. ఐ యామ్ పేరింగ్ మై నెయిల్స్. ఐ యామ్ పేరింగ్ మై నెయిల్స్. ఎవరికైనా గోళ్ళు పెద్దవిగా ఉంటే నువ్వు గోళ్లను పెంచుతున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ గ్రోయింగ్ యువర్ నెయిల్స్? ఆర్ యూ గ్రోయింగ్ యువర్ నెయిల్స్? కొందరు ఎదుటి వాళ్ళని నమ్మించి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కదా. వాళ్ళు అతనిని నమ్మించి వెన్నుపోటు పొడిచారు. దే మేడ్ హిమ్ బిలీవ్ అండ్ బ్యాక్ స్టాబ్డ్ హిమ్. దే మేడ్ హిమ్ బిలీవ్ అండ్ బ్యాక్ స్టాబ్డ్ హిమ్. మనం గదిని శుభ్రం చేసిన తర్వాత ఎవరైనా వచ్చి గదిని శుభ్రం చేయమని చెబితే నేను ఇప్పటికే నా గదిని శుభ్రం చేశాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ ఆల్రెడీ క్లీన్డ్ మై రూమ్. ఐ హ్యావ్ ఆల్రెడీ క్లీన్డ్ మై రూమ్. మనల్ని ఇష్టపడే వాళ్ళు మన పుట్టినరోజుని మర్చిపోరు కదా. నువ్వు నా పుట్టినరోజును ఎప్పుడూ మర్చిపోలేదు. యూ హ్యావ్ నెవర్ ఫర్గాటెన్ మై బర్త్డే. యూ హ్యావ్ నెవర్ ఫర్గాటెన్ మై బర్త్డే. ఎవరైనా మనల్ని అనవసరంగా తిడితే మనకి చాలా కోపం వస్తుంది కదా. అతను నన్ను తిట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఐ వాజ్ ఫ్యూరియస్ వెన్ హీ స్కోల్డెడ్ మీ. ఐ వాజ్ ఫ్యూరియస్ వెన్ హీ స్కోల్డెడ్ మీ. అప్పుడప్పుడు వర్షం చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది కదా. ఈ నెలలో చాలా వర్షం కురిసింది. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఎ లాట్ దిస్ మంత్. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఎ లాట్ దిస్ మంత్. ఎవరైనా హడావిడిగా కనిపిస్తే అతను ఎందుకు అంత హడావిడి పడుతున్నాడు అని అడుగుతాం కదా. వై ఈజ్ హీ ఇన్ సచ్ ఏ హరీ. వై ఈజ్ హీ ఇన్ సచ్ ఏ హరీ. అలాగే నేను ఇప్పటికే నా హోంవర్క్ పూర్తి చేశాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా కొత్త ఫోన్ కొంటే అతను ఇప్పుడే కొత్త ఫోన్ కొన్నాడు అని చెబుతాం కదా. హీ హ్యాస్ జస్ట్ బాట్ ఏ న్యూ ఫోన్. హీ హ్యాస్ జస్ట్ బాట్ ఏ న్యూ ఫోన్. ఎవరైనా మనల్ని బాగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పినా మనం క్షమించము కదా. నువ్వు నాకు క్షమాపణ చెప్పినా నేను నిన్ను అంత తేలిగ్గా క్షమించను. ఈవెన్ ఇఫ్ యూ అపాలజైజ్ టు మీ ఐ వోంట్ ఫర్గివ్ యూ ఈజీలీ. ఈవెన్ ఇఫ్ యూ అపాలజైజ్ టు మీ ఐ వోంట్ ఫర్గివ్ యూ ఈజీలీ. ఇంటిని శుభ్రం చేస్తే ఆ విషయం చెబుతాం కదా. మేము ఈరోజు ఇంటిని శుభ్రం చేశాము. వీ హ్యావ్ క్లీన్డ్ ద హౌస్ టుడే. వీ హ్యావ్ క్లీన్డ్ ద హౌస్ టుడే. అలాగే ఆమె మీ సందేశాన్ని చదివి ఉండాలి అని ఇలా చెప్పాలి. షీ మస్ట్ హ్యావ్ రెడ్ యువర్ మెసేజ్. షీ మస్ట్ హ్యావ్ రెడ్ యువర్ మెసేజ్. కొందరు దేవుని మీద భక్తితో ఉపవాసం ఉంటారు కదా. నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను. ఐ ఫాస్ట్ ఆన్ ఎవ్రీ సాటర్డే. ఐ ఫాస్ట్ ఆన్ ఎవ్రీ సాటర్డే. కొందరు అనుకున్న పని జరగాలని దేవునికి మొక్కుకుంటారు కదా. నేను దేవునికి మొక్కుకున్నాను. ఐ వోట్ టు గాడ్. ఐ వోట్ టు గాడ్. ఏదైనా పూజ చేసే ముందు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. పూజకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాను. ఐ ఆమ్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ వర్షిప్. ఐ ఆమ్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ వర్షిప్. అలాగే మా అమ్మ ప్రతి శుక్రవారం పూజ చేస్తుంది అని
ఇలా చెప్పాలి. మై మామ్ డస్ పూజ ఎవ్రీ ఫ్రైడే. మై మామ్ డస్ పూజ ఎవ్రీ ఫ్రైడే. రకరకాల పువ్వులతో దేవుణ్ణి పూజిస్తాం కదా, దేవునికి మంచి సువాసన గల పువ్వులు కొనండి. బై ఫ్లవర్స్ ఆఫ్ గుడ్ ఫ్రాగ్రెన్స్ ఫర్ గాడ్. బై ఫ్లవర్స్ ఆఫ్ గుడ్ ఫ్రాగ్రెన్స్ ఫర్ గాడ్. దేవుని పటాన్ని పూలమాలలతో అలంకరిస్తాం కదా, పూలు మాల కట్టండి. స్ట్రింగ్ ద ఫ్లవర్స్. స్ట్రింగ్ ద ఫ్లవర్స్. దేవుని విగ్రహాన్ని పూలదండలతో అలంకరిస్తాం కదా, దేవునికి పూలదండ కొనండి. బై ఎ ఫ్లవర్ గార్లాండ్ ఫర్ ద గాడ్. బై ఎ ఫ్లవర్ గార్లాండ్ ఫర్ ద గాడ్. పూజ చేసే ముందు దూదితో తయారు చేసిన ఒత్తిని నూనెలో నానబెడతారు కదా, ఒత్తిని నూనెలో నానబెట్టండి. సోక్ ద విక్ ఇన్ ఆయిల్. సోక్ ద విక్ ఇన్ ఆయిల్. పూజ చేసేటప్పుడు నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కదా, నుదిటిపై కుంకుమ పెట్టుకో. అప్లై వెర్మిలియన్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. అప్లై వెర్మిలియన్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. అలాగే నేను దేవుడికి పూలు మాల కడుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ స్ట్రింగింగ్ ద ఫ్లవర్స్ ఫర్ గాడ్. ఐ యామ్ స్ట్రింగింగ్ ద ఫ్లవర్స్ ఫర్ గాడ్. దేవుని పూజించడానికి పూలమాల, కొబ్బరికాయలు అవసరమవుతాయి కదా, దేవునికి 2 మూరల పూలమాల మరియు కొబ్బరికాయ తీసుకురండి. గెట్ 2 cubits ఆఫ్ ఫ్లవర్ స్టింగ్ అండ్ కోకోనట్ ఫర్ గాడ్. గెట్ 2 cubits ఆఫ్ ఫ్లవర్ స్టింగ్ అండ్ కోకోనట్ ఫర్ గాడ్. దీపాలలో దూది ఒత్తులు వేసి వెలిగిస్తారు కదా, దీపాలలో దూది ఒత్తులు వేయండి. పుట్ కాటన్ విక్స్ ఇన్ ద ల్యాంప్స్. పుట్ కాటన్ విక్స్ ఇన్ ద ల్యాంప్స్. అలాగే దీపాలలో నూనె పోయండి అని ఇలా చెప్పాలి. పోర్ ఆయిల్ ఇంటు ద ల్యాంప్స్. పోర్ ఆయిల్ ఇంటు ద ల్యాంప్స్. పూజ చేసేటప్పుడు దీపారాధన చేస్తారు కదా, దీపం వెలిగించండి. లైట్ ద ల్యాంప్. లైట్ ద ల్యాంప్. గాలికి దేవుడి వద్ద దీపం మిణుకుతోంటే, దీపం మిణుకుతోంది దయచేసి కిటికీ మూసేస్తారా అని అడుగుతాం కదా, ద ల్యాంప్ ఈజ్ ఫ్లికరింగ్, కుడ్ యూ ప్లీజ్ షట్ ద విండో. ద ల్యాంప్ ఈజ్ ఫ్లికరింగ్, కుడ్ యూ ప్లీజ్ షట్ ద విండో. అలాగే పూజ జరుగుతున్నంతసేపు నూనె దీపం వెలుగుతూనే ఉండాలి అని ఇలా చెప్పాలి. ద ఆయిల్ ల్యాంప్ షుడ్ స్టే లిట్ త్రూ అవుట్ ద పూజ. ద ఆయిల్ ల్యాంప్ షుడ్ స్టే లిట్ త్రూ అవుట్ ద పూజ. దేవుని పూజించేటప్పుడు పూలమాల సమర్పిస్తాం కదా, మేము దేవునికి పూలమాల సమర్పించాము. We offered a flower garland to the God. We offered a flower garland to the God. పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తాం కదా, అగరబత్తులు వెలిగించండి. లైట్ ద ఇన్సెన్స్ స్టిక్స్. లైట్ ద ఇన్సెన్స్ స్టిక్స్. పూజ పూర్తయ్యేసరికి మన ఇల్లంతా సాంబ్రాణి సువాసనతో నిండిపోతుంది కదా, మన ఇల్లు సాంబ్రాణి సువాసనతో నిండి ఉంది. అవర్ హౌస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద సెంట్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్. అవర్ హౌస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద సెంట్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్. పూజ చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయ సమర్పిస్తాం కదా, దేవునికి కొబ్బరికాయను సమర్పించండి. ఆఫర్ ద కోకోనట్ టు గాడ్. ఆఫర్ ద కోకోనట్ టు గాడ్. పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు కదా, మంత్రాలు పఠించండి. రిసైట్ స్పెల్స్. రిసైట్ స్పెల్స్.
అలాగే దేవుని కీర్తిస్తూ శ్లోకాలు చదువుతారు కదా, శ్లోకాలు పఠించండి. రిసైట్ హిమ్స్. రిసైట్ హిమ్స్. దేవుని విగ్రహాన్ని పూలమాలతో అలంకరిస్తారు కదా, దేవునికి పూలమాల అలంకరించు. డెకరేట్ ద ఫ్లవర్ గార్లాండ్ ఫర్ గాడ్. డెకరేట్ ద ఫ్లవర్ గార్లాండ్ ఫర్ గాడ్. అలాగే దేవునికి నమస్కరించండి అని ఇలా చెప్పాలి. బౌ టు గాడ్. బౌ టు గాడ్. పూజ చేసిన తరువాత దేవునికి నైవేద్యం సమర్పిస్తాం కదా, దేవునికి నైవేద్యం సమర్పించండి. ఆఫర్ ద ఆఫరింగ్ టు గాడ్. ఆఫర్ ద ఆఫరింగ్ టు గాడ్. దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, సాష్టాంగ నమస్కారం చేయండి. పే ప్రోస్ట్రేట్ హామేజ్. పే ప్రోస్ట్రేట్ హామేజ్. దేవునికి హారతి ఇస్తున్నప్పుడు గంట మోగిస్తాం కదా, గంట మోగించండి. రింగ్ ద బెల్. రింగ్ ద బెల్. అలాగే దీపం యొక్క జ్వాల తక్కువగా ఉంది, ఒత్తిని కొద్దిగా పైకి లేపండి అని ఇలా చెప్పాలి. ద ఫ్లేమ్ ఆఫ్ ద ల్యాంప్ ఈజ్ లో, రైజ్ ద విక్ స్లైట్లీ. ద ఫ్లేమ్ ఆఫ్ ద ల్యాంప్ ఈజ్ లో, రైజ్ ద విక్ స్లైట్లీ. పూజ చేసేటప్పుడు నుదిటిపై విభూతి పెట్టుకుంటారు కదా, మీ నుదిటిపై విభూతి పెట్టనివ్వండి. లెట్ మీ అప్లై సేక్రెడ్ యాష్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. లెట్ మీ అప్లై సేక్రెడ్ యాష్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. కర్పూరం వెలిగించి దేవునికి హారతి ఇస్తారు కదా, కర్పూరం వెలిగించండి. లైట్ ద క్యాంఫర్. లైట్ ద క్యాంఫర్. దేవునికి హారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి పాడతారు కదా, దేవునికి మంగళహారతి పాడండి. సింగ్ ఎ పియాన్ టు గాడ్. సింగ్ ఎ పియాన్ టు గాడ్. అలాగే ఆత్మ ప్రదక్షిణ చేయండి అని ఇలా చెప్పాలి. సర్కమాంబులేట్ యువర్ సెల్ఫ్. సర్కమాంబులేట్ యువర్ సెల్ఫ్. పూజ పూర్తయిన తరువాత తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు కదా, తీర్థం తీసుకోండి. టేక్ హోలీ వాటర్. టేక్ హోలీ వాటర్. కొందరికి వారంలో ఒకరోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా, మేము ప్రతి శనివారం గుడికి వెళ్తాము. వీ గో టు ద టెంపుల్ ఎవ్రీ సాటర్డే. వీ గో టు ద టెంపుల్ ఎవ్రీ సాటర్డే. చాలా వరకు ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొండపైన ఉన్నాయి కదా, ఆలయం కొండపై ఉంది. ద టెంపుల్ ఈజ్ సిట్యుయేటెడ్ ఆన్ ద హిల్. ద టెంపుల్ ఈజ్ సిట్యుయేటెడ్ ఆన్ ద హిల్. మనం గుడి ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళుతుంటే ఆ విషయం చెబుతాం కదా, నేను ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళుతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ద కాన్సిక్రేషన్ సెరమనీ. ఐ యామ్ గోయింగ్ టు ద కాన్సిక్రేషన్ సెరమనీ. గుడికి వెళ్ళినప్పుడు నుదిటిపై విభూతి పెట్టుకుంటాం కదా, నీ నుదిటిపై విభూతి పెట్టుకో. అప్లై సేక్రెడ్ యాష్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. అప్లై సేక్రెడ్ యాష్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. గుడిలో దేవుని దర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం కదా, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. సర్కమాంబులేట్ ద టెంపుల్. సర్కమాంబులేట్ ద టెంపుల్. అలాగే పవిత్ర ధ్వజస్తంభం ముందు సాష్టాంగ నమస్కారం చేయండి అని ఇలా చెప్పాలి. ప్రోస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోలీ ఫ్లాగ్ స్టాఫ్. ప్రోస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోలీ ఫ్లాగ్ స్టాఫ్. గుడిలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు కదా,
ఆమె నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసింది. షీ సర్కమాంబులేట్ ద నవగ్రహాస్. షీ సర్కమాంబులేట్ ద నవగ్రహాస్. పండుగ రోజుల్లో ఆలయాలు రద్దీగా ఉంటాయి కదా. పండుగ రోజున ఆలయం రద్దీగా ఉంది. ద టెంపుల్ వాజ్ క్రౌడెడ్ ఆన్ ద ఫెస్టివ్ డే. ద టెంపుల్ వాజ్ క్రౌడెడ్ ఆన్ ద ఫెస్టివ్ డే. అలాగే మేము అమ్మవారికి చీరను సమర్పించాము అని ఇలా చెప్పాలి. We offered a saree to the goddess. We offered a saree to the goddess. అమ్మవారిని నిమ్మకాయ దండలతో అలంకరిస్తారు కదా. మేము అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించాము. We offered a lemon garland to the goddess. We offered a lemon garland to the goddess. అలాగే ఆమె దేవతకు పూలు సమర్పించింది అని ఇలా చెప్పాలి. She offered flowers to the deity. She offered flowers to the deity. భక్తులు దేవుని ప్రార్థించే ముందు గంట మోగిస్తారు కదా. ఆమె ప్రార్థన చేసే ముందు గంట మోగించింది. She rang the bell before praying. She rang the bell before praying. గుడిలో దేవుని ముందు మోకరిల్లి ఆశీర్వాదం తీసుకుంటారు కదా. మోకరిల్లి ఆశీర్వాదం తీసుకోండి. Kneel and take blessings. Kneel and take blessings. గుడిలో దేవునికి అభిషేకం జరుగుతుంటే ఆ విషయం చెబుతాం కదా. అభిషేకం జరుగుతోంది. Anointment is going on. Anointment is going on. అలాగే పూజారి దేవుని తేనెతో అభిషేకించారు అని ఇలా చెప్పాలి. The priest anointed God with honey. The priest anointed God with honey. గుడి గంటల శబ్దం వినటానికి చాలా బాగుంటుంది కదా. గుడి గంట చాలా దివ్యంగా మోగింది. The temple bell sounded so divine. The temple bell sounded so divine. అలాగే పూజారి విగ్రహానికి అభిషేకం చేశారు అని ఇలా చెప్పాలి. The priest anointed the idol. The priest anointed the idol. దేవుని పూజించిన తరువాత ఆ విషయం చెబుతాం కదా. దేవుని పూజించాము. We worshipped God. We worshipped God. పూజ పూర్తయిన తరువాత పూజారి హారతి సమర్పిస్తారు కదా. The priest performed the light offering. The priest performed the light offering. దేవునికి హారతి సమర్పించేటప్పుడు గంట మోగిస్తారు కదా. హారతి సమయంలో గంట మోగించండి. Ring the bell during the aarti. Ring the bell during the aarti. అలాగే యజ్ఞం జరుగుతోంది అని ఇలా చెప్పాలి. A sacrificial fire is going on. A sacrificial fire is going on. దేవునికి పూజ పూర్తయిన తరువాత భక్తులకు ప్రసాదం పంచుతారు కదా. భక్తులకు ప్రసాదం పంచుతారు. Sacred food is distributed to devotees. Sacred food is distributed to devotees. ఆలయాల దగ్గర అప్పుడప్పుడు జాతరలు నిర్వహిస్తూ ఉంటారు కదా. ఆలయం దగ్గర జాతర నిర్వహించారు. A fair was organized near the temple. A fair was organized near the temple. కొందరు వాళ్ళ కులదేవతను కొలుస్తూ ఉంటారు కదా. ప్రతి సంవత్సరం మేము మా కులదేవత గుడికి వెళ్తాము. Every year we go to our family deity temple. Every year we go to our family deity temple. ఆలయానికి వెళ్ళేటప్పుడు సాధారణంగా సాంప్రదాయ దుస్తులు ధరిస్తాం కదా.
ఆలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించండి. వేర్ ట్రెడిషనల్ క్లోత్స్ వెన్ విజిటింగ్ ద టెంపుల్. వేర్ ట్రెడిషనల్ క్లోత్స్ వెన్ విజిటింగ్ ద టెంపుల్. అలాగే ప్రసాదాన్ని తీసుకోండి అని ఇలా చెప్పాలి. టేక్ ద ఆఫరింగ్. టేక్ ద ఆఫరింగ్. దేవుని ఊరేగింపులో అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు కదా. మేము దేవుని ఊరేగింపు కోసం ఎదురు చూస్తున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రొసెషన్ ఆఫ్ గాడ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రొసెషన్ ఆఫ్ గాడ్. అలాగే నా మొక్కు తీర్చుకోవడానికి మేము తిరుపతి వెళ్ళాము అని ఇలా చెప్పాలి. We went to Tirupati to fulfill my vow. We went to Tirupati to fulfill my vow. మొక్కు తీర్చుకునే రోజున భక్తులు మొక్కు తీరే వరకు ఏమీ తినరు కదా. నా మొక్కు తీర్చుకునే వరకు నేను ఏమీ తినను. I don't eat anything until I fulfill my vow. I don't eat anything until I fulfill my vow. మొక్కు తీర్చుకోవడానికి భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు కదా. నా మొక్కు తీర్చుకోవడానికి తిరుపతిలో తలనీలాలు సమర్పించాను. I tattooed my head at Tirupati to fulfill my vow. I tattooed my head at Tirupati to fulfill my vow. గుడిలోకి వెళ్ళేటప్పుడు మన చెప్పులు బయట వదిలి వెళతాం కదా. ఆలయంలోకి ప్రవేశించే ముందు మేము మా పాదరక్షలు తీసేశాము. We removed our footwear before entering the temple. We removed our footwear before entering the temple. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.